హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం పెరుగుదల వికాసానికి సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ మొత్తం చూసేద్దాము. అలాగే ఈ టాపిక్కి సంబంధించిన మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఒక వీడియో చేశాను. అది ఎవరైనా చూడాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. భయం కలిగించే దశ. ఆప్షన్స్: శైశవ దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ. ఆన్సర్: కౌమార దశ. కిషోరప్రాయ వయసు. ఆన్సర్: దీనికి కూడా కౌమార దశ. ఉద్వేగ అస్థిరత్వ దశ. ఇది కూడా కౌమార దశ. ఒత్తిడి వయసు. ఇది కూడా కౌమార దశ. సందిగ్ధ వయసు. ఆన్సర్: కౌమార దశ. అనువంశిక వాహకాలు. ఆన్సర్: జన్యువులు. జన్యుశాస్త్ర పితామహుడు గ్రెగర్ మెండెల్. యూరోపియన్ తల్లిదండ్రులకు యూరోపియన్ లక్షణాలున్న పిల్లలు పుట్టడం. ఆన్సర్: సారూప్యత నియమం. అందమైన తల్లిదండ్రులకు సాధారణ పిల్లలు పుట్టడం. వైవిధ్య నియమం. ప్రతిభావంతులకు ప్రజ్ఞా విహీనులు పుట్టడం. ఆన్సర్: ప్రతిగమన నియమం. హెరిడిటరీ జీనియస్ గ్రంథ రచయిత గాల్టన్. గాల్టన్ గారు ఈ క్రింది అంశంపై పరిశోధన చేశారు: అనువంశికత, ప్రజ్ఞ మరియు వైయక్తిక భేదాలు. ఆన్సర్ 1 and 2. ఇంగ్లాండ్ దేశంలో ధనిక, పేద కుటుంబాల వంశవృక్షాలపై పరిశోధన చేసిన వారు. గాల్టన్. డొనాల్డ్ గువాలపై పరిశోధన చేసిన వారు. కెలాగ్ దంపతులు. ఈ క్రింది వానిలో అనువంశికవాది. గాల్టన్. ఇంగ్లాండ్ దేశానికి చెందినవారు. గాల్టన్. జ్యూక్స్ కుటుంబంపై పరిశోధన చేసిన వారు. డగ్డేల్. సాహసప్రియ లక్షణం గల దశ. పూర్వ బాల్య దశ. ప్రశ్నించే వయస్సు. పూర్వ బాల్య దశ. అనుకరణ ప్రారంభమయ్యే దశ. శైశవ దశ. జ్ఞానార్జన ప్రారంభమయ్యే దశ. పూర్వ బాల్య దశ. పూర్వ జట్టు దశ. పూర్వ బాల్య దశ. పూర్వ ప్రాథమిక పాఠశాల దశ. పూర్వ బాల్య దశ. నాయకత్వ లక్షణం ప్రారంభమయ్యే దశ. పూర్వ బాల్య దశ. వాగుడుకాయ దశ. పూర్వ బాల్య దశ. ఉద్వేగ స్థిరత్వం గల దశ. ఆన్సర్: ఉత్తర బాల్య దశ. అమూర్త వికాసం ప్రారంభమయ్యే దశ. ఉత్తర బాల్య దశ. నైతిక వికాసం ప్రారంభమయ్యే వికాస దశ. ఉత్తర బాల్య దశ. నార్సిజం గల దశ. శైశవ దశ. ఉద్వేగ స్థిరత్వం గల దశ. ఉత్తర బాల్య దశ. గోడార్డ్ ఈ క్రింది కుటుంబంపై పరిశోధన చేశారు. కల్లికాక్. పియర్సన్ పరిశోధన చేసిన కుటుంబం. 1 and 2. డార్విన్ మరియు హోమిని.
డాక్టర్ ఎడ్వర్డ్స్ కుటుంబంపై పరిశోధన చేసిన వారు. విన్షిప్. ఫ్రీమన్ అనువంశికతకు ప్రజ్ఞకు సహసంబంధం ఉంటుందని చెప్పడానికి ఈ క్రింది వారిపై పరిశోధన చేశారు. పైవారంతా అన్నదమ్ములు, కవలలు, దాయాదులు. నవజాత శిశువులో తొలి ప్రతిస్పందన. ఆన్సర్ ఏడవడం. నవజాత శిశువులో పనిచేసే ఏకైక జ్ఞానేంద్రియం. చర్మం. నవజాత శిశువులో అస్పష్టంగా పనిచేసే జ్ఞానేంద్రియం. కన్ను. నవజాత శిశువు ప్రధాన లక్షణం. సర్దుబాటు. నవజాత శిశువులో తొలి ఉద్వేగం. ఉత్తేజం. పాలదంత వయస్సు. శైశవ దశ. ముద్దుగొలిపే వయస్సు. శైశవ దశ. క్లిష్ట దశ. శైశవ దశ. సంరక్షణ వయస్సు. శైశవ దశ. అన్నప్రాసన దశ. శైశవ దశ. నాయకారాధన అనగా వ్యక్తి పూజ కనిపించే దశ. కౌమార దశ. లైంగిక కుతూహలం అధికంగా ఉండే దశ. కౌమార దశ. భిన్నలింగ ఆకర్షణ గల దశ. కౌమార దశ. స్వైర్య కల్పన కనిపించే దశ. కౌమార దశ. కిషోరప్రాయ వయస్సు. కౌమార దశ. ఈ క్రింది దశ పిల్లల్లో ఉద్వేగాలు అనియంత్రితంగా అప్రయత్నంగా ఎక్కువసార్లు వ్యక్తమవుతాయి. కౌమార దశ. నవ్వడం ఏ వికాసానికి తొలిమెట్టు? సాంఘిక వికాసానికి. ఉద్వేగ వికాసంపై విస్తృత పరిశోధన చేసిన వారు. బ్రిడ్జెస్. శైశవ దశ పిల్లవాడు ఈ క్రింది ఉద్వేగానికి గురైనప్పుడు హఠం చేయడం కనిపిస్తుంది. కోపం. అసూయ అనే ఉద్వేగం కలిగినప్పుడు కనిపించే ప్రతిస్పందన. పైవన్నీ దౌర్జన్యానికి పాల్పడడం, వస్తువులు పాడు చేయడం, గోళ్లు కొరకడం. ముఠా దశ అని దేనిని అంటారు? ఉత్తర బాల్య దశ. మానవ శిశువులో తొలి భాషా రూపం. ఏడవడం. మానవ శిశువు మాతృభాషలో ఉచ్చరించే మొట్టమొదటి పదాలు ఈ క్రింది భాషా భాగాలకు చెందుతాయి. నామవాచకం. పియాజే సంజ్ఞానాత్మక వికాసంలో ఎన్ని దశలను సూచించారు? 4. క్రింది వాటిలో అహం కేంద్రీకృతమైన దశ. ఇంద్రియ చాలక దశ. ఈ క్రింది వాటిలో స్వీయ కేంద్రీకృతమైన దశ. పూర్వ ప్రచాలక దశ. ఈ క్రింది వాటిలో అనుకరణ ప్రధానమైన దశ. ఇంద్రియ చాలక దశ. ఈ క్రింది వికాస దశలో ప్రతిక్రియాజీవిగా ఉండే మానవ శిశువు పర్యాలోచక జీవిగా మారుతుంది. ఇంద్రియ చాలక దశ. వస్తు స్థిరత్వ భావన ఏర్పడే వయస్సు 8 నుండి 12 నెలలు. పిల్లలు ప్రాణం లేని వాటికి ప్రాణం ఆపాదించడం. సర్వాత్మవాదం. పిల్లలు సూర్యచంద్రులు తమని అనుసరిస్తున్నట్లు భావించడం. అహం కేంద్రవాదం. చక్కెర ఘనస్థితిలో ఉన్న, స్ఫటిక స్థితిలో ఉన్న, ద్రవస్థితిలో ఉన్న తీయగా ఉండడం అనే దాని గుణం మారదు అనే భావన. పదిలపరుచుకునే భావన. మైనపు ముద్దను కరిగించి క్యాండిల్ తయారు చేయవచ్చు. క్యాండిల్స్ వద్దనుకుంటే వాటిని కరిగించి తిరిగి మైనపు ముద్దను పొందవచ్చు. ఈ భావన. విపర్యాత్మక భావన. నిగమనాత్మక ఆలోచన, విశ్లేషణాత్మక ఆలోచన ప్రారంభమయ్యే వికాస దశ. మూర్త ప్రచాలక దశ.
పదిలపరుచుకునే భావన, విపర్యాత్మక భావన ప్రారంభమయ్యే వికాస దశ. మూర్త ప్రచాలక దశ. పిల్లలు ఈ క్రింది వికాస దశ నుండి సమస్యలను ప్రయోగాత్మకంగా పరిష్కరించుకోగలరు. అమూర్త ప్రచాలక దశ. సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ద్వారా ఉపాధ్యాయులు ఈ క్రింది అంశాన్ని గ్రహిస్తారు. ఆన్సర్ పైవన్నీ. బోధనకు సంసిద్ధత అవసరం. విద్యార్థుల్లో వైయక్తిక భేదాలు ఉంటాయి. ఆవిష్కరణ అభ్యసన ద్వారా పిల్లలు స్వయంగా అభ్యసించగలరు. నైతిక వికాస సిద్ధాంతాన్ని రూపొందించిన వారు. కోల్బర్గ్. 10 నుండి 16 సంవత్సరాల పిల్లల వికాసాన్ని పరిశీలించి సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాన్ని రూపొందించారు. 1 and 2. 10 నుండి 16 సంవత్సరాల వయసులో గల పిల్లల్లో ప్రజ్ఞా వికాసం మరియు సంజ్ఞానాత్మక వికాసాన్ని పరిశీలించి ఈ సిద్ధాంతాన్ని రూపొందించారు. కోల్బర్గ్ ఏ దేశానికి చెందినవారు? అమెరికా. మనోసాంఘిక వికాస సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు. ఎరిక్సన్. ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ సిద్ధాంతానికి వ్యతిరేకంగా వచ్చిన సిద్ధాంతం. మనోసాంఘిక వికాస సిద్ధాంతం. ఎరిక్సన్ ప్రకారం మానవ వయసులో అత్యంత సృజనాత్మకమైనది అహం. ఎరిక్సన్ మానవ జీవితంలో ఎన్ని వికాస దశలు సూచించారు? 8. క్రీడా దశలో పెంపొందే సద్గుణం, ప్రయోజనం. సార్వత్రిక వ్యాకరణ సిద్ధాంతం రూపొందించిన వారు. నోమ్ చామ్స్కీ. నోమ్ చామ్స్కీ తన అభిప్రాయాన్ని వివరించడానికి ఈ క్రింది వారి పరిశోధనను ఆధారం చేసుకున్నారు. పైవారంతా. ఫ్రాయిడ్, డార్విన్, పాణిని. వాక్యక్రమ నిర్మాణాలు గ్రంథ రచయిత. నోమ్ చామ్స్కీ. జనరేటివ్ గ్రామర్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు. నోమ్ చామ్స్కీ. చిన్నపిల్లల మెదళ్ళు భాష నేర్చుకునే కర్మాగారాల వలె పనిచేస్తాయని సూచించిన వారు. నోమ్ చామ్స్కీ. నోమ్ చామ్స్కీ ఏ దేశానికి చెందినవారు? అమెరికా. కార్ల్ రోజర్స్ ఏ దేశానికి చెందినవారు? అమెరికా. కార్ల్ రోజర్స్ ఈ క్రింది సాంప్రదాయానికి చెందినవారు. మానవతావాదం. వ్యక్తి కేంద్రక సిద్ధాంతాన్ని రూపొందించిన వారు. కార్ల్ రోజర్స్. కార్ల్ రోజర్స్ ప్రకారం మానవ మనస్సులో ప్రశ్నించే స్వభావం గల భాగం అహం. ఈ క్రింది వాణిలో అభివృద్ధి సూత్రం కానిది. విపర్యయ ప్రక్రియ. సో ఇక్కడితో పెరుగుదల వికాసం సంబంధించిన టాపిక్లోని ప్రతి బిట్ కవర్ అయింది.